ఆయన పుట్టుకలో ఒకరు మరియమ్మ గారు, ఆమె కన్య, పురుషుడిని కూడా కాకుండా గర్భము ధరించింది. ఎంత అద్భుతమైన ఆశ్చర్యం అండి. మొదటిది ఆయన జీవితంలో ఆశ్చర్యం, ఆయన పుట్టుకలో ఆశ్చర్యం, ఆయన నమ్మకం పెట్టడం కూడా ఆశ్చర్యముగా ఆశ్చర్యపడతాడు. మొదట ఉన్న కోణము నచ్చడానికి ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యం జరిగించేవాడు. ఆయన పుట్టిక ఆశ్చర్యమే కాదు, ఆయన నమ్ముకున్న బిడ్డలు కూడా ఆశ్చర్యకార్యం జరిగించేవాడు. అసలు నమ్మశక్యం కానీ అంత అద్భుతంలో దేవతలు జరిగించారు. ఒక కన్యకు భయపడటం ఎంత ఆశ్చర్యం చూడండి. ఇవన్నీ కూడా మనము చూసినట్లయితే అది ఎంత జనంలోనే ఒక ఆశ్చర్యము జరిగింది. రెండోది ఆలోచన కర్త. ఏంటంటే ఆలోచన అనే విధానం మనము కలిగి ఉండడానికి. ఈరోజు మానవ జీవితంలో ఆలోచన లేక చాలా మంది పాడైపోతున్నారు. ఆయన ఎవరంటే ఆలోచన కర్త. ఆలోచనకి ఎవరంటే ఆయన కర్త. ఈరోజు మనం అనుకుంటే ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం, ఆలోచనలన్నీ కూడా నెరవేరాలి. కానీ మన దేవుడు మనకి చక్కటి ఆలోచన చెప్పేవాడు. ఏమిటి ఆలోచన అనగా, ఈ లోకంలో మనము చేస్తున్న ప్రతి పాపం అని చెప్పడం, అది తప్పని మనకు తెలియపరచడము, మనకి మంచి ఆలోచనకి నడిపించడము. అంటారు కదా, ఎవరిచ్చారు కానీ ఆలోచన చాలా అద్భుతంగా ఇల్లు కట్టారు, ఎవరిచ్చారు కానీ ఆలోచన చాలా గొప్పగా వ్యక్తి ఉన్నాడు అంటారు. అంటే యెహోవాలో ఇచ్చిన ఆలోచన ఎంత గొప్పదైతే, యెహోవాలో ఇచ్చిన ఆలోచనే అంత గొప్పదైతే, పరలోకం నుండి మనకిస్తున్న ఆలోచన ఎంత గొప్పది. ఆయన ఆలోచన కర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త. అంటే ఆశ్చర్యం ఆయనే ధరించగలడు, ఆలోచన కర్త ఆయనే. యెహోవాను మనం ఎలా జీవించాలి, ఏది పాపం, ఏది కరెక్ట్ కాదు, ఏది అబద్ధం, ఏది మంచి, ఏది చెడు అనేది మనకు ఆలోచన నుంచి నడిపిస్తాడు. అయితే యెహోవాలో మనము ఆయన ఆలోచనలు మనం వినేవారిగా లేవు కాబట్టి పాపంలో పడిపోతుంది. నిజంగా యేసుక్రీస్తు ఇచ్చిన ఆలోచనలో మనం ఉంటే ఈ పాపం నుంచి మనం విడిపించబడగలం. ఈ లోకంలో చక్కగా ఆయన ఆలోచనలు నడిస్తే చక్కగా మనము పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. మూడోది ఏంటంటే, ఆయన మూడో భాగము ఎవరినైనా, మూడోది ఏంటి, బలవంతుడైన దేవుడు. ఈ బలవంతుడైన దేవుడు మన దేవుడు, బలహీనుడు మాత్రము కాదు. అందుకే యేసుక్రీస్తు పుట్టుకలో పాట పాడతారు, పశువుల ప్రాంతంలో ఇది జన్మించును, కానీ ఆయన చిన్నవాడు కాదు, ఆయన పరలోక రాజ్యానికి వారసుని చేసేవాడు. ఆయన బలవంతుడు. ఆయన ఎవరంటే బలవంతుడు, బలం కలిగిన వ్యక్తి. అంటే యెహోవాలో ఉన్న అందరికంటే, యెహోవాలో ఉన్న ప్రతి ఒక్కరికంటే గొప్ప బలవంతుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన బలం నుంచి, ఆయన బలంలో కంటే ఏది కూడా ఈ లోకంలో లేవు. ఆయన కంటే బలవంతుడు ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేవు. దేవుడు నేను నమ్ముకున్న దేవుడు బలవంతుడైన దేవుడు. నాలుగో మాట ఏమిటి అంటే కనుక, నిత్యుడగు తండ్రి. నిత్యము ఉండే వాడు నిత్యుడగు తండ్రి. ఎప్పటికీ ఆయన తండ్రి. ఎప్పుడు తండ్రి? ఎప్పటికీ ఆయన తండ్రి. ఇప్పుడు చూడండి, మనకు పరమ తండ్రి ఎవరంటే యేసుక్రీస్తు వారే ఉన్నారు. ఆయన తండ్రిగా ఉన్నాడు. ఆయన చాలా మంది ఉంటారు, మీకేనా తండ్రి అంటే కాదు, మన పూర్వీకులు కూడా ఆయన తండ్రి. ఈ సర్వ సృష్టిని కూడా ఆయన సృష్టించాడు. ఈ సమస్తానికైనా మూలమై ఉన్నాడు. ఆయన నిత్యుడు తండ్రి, నిత్యుడగు తండ్రి. ఆయన పేరేంటంటే నిత్యుడగు తండ్రి.